రైల్వే స్టేషన్కి వచ్చిన మేము ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్ళాము. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఎలా వెళ్ళాము ఏందని చెప్పేసి ఇక్కడ నుంచి మీకు పూర్తిగా వివరాలు చూస్తాను. ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మనం మాత్రం వెళ్ళింది 50 రూపాయల దర్శనం టికెట్ అనమాట. ఇక్కడ వచ్చేసి 50 రూపాయలే ఉందండి. ఎక్కువ దర్శనం టికెట్ ఏం లేదనమాట. 50 రూపాయలు మాత్రమే, లేదా ఫ్రీ దర్శనం అనమాట. 50 రూపాయల టికెటే ఉంది. 50 రూపాయలు కాబట్టి మేము 50 రూపాయల లైన్లోకి వెళ్ళాము. కానీ కొంచెం నిదానం అనమాట. బాగా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, కానీ పాజిటివ్గానే ఉంటుంది. కానీ 2-3 గోపురాలు కూడా చూసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. 2-3 ఏదైతే ఉన్న గోపురాలు ఉన్నాయో ఆ గోపురాలన్నీ కూడా తిప్పుతారు అన్నమాట. గుళ్ళు ఆ గుడి నుంచి ఈ గుడికి, ఈ గుడి నుంచి ఆ గుడికి, అలా 3-4 గుళ్ళు వరకు కూడా తిప్పుతారు అన్నమాట దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. కాకపోతే కొంచెం ఏంటంటే అక్కడ ఫెసిలిటీస్ కానీ అవి కానీ అసలు చాలా తక్కువ. ఏమన్నా వాటర్ కానీ ఏమైనా ఉన్నా కానీ సరిగ్గా ఉండవు అనమాట అందుబాటులో. చేతిలో వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం మంచిది. గుళ్ళో అయితే ఉన్నాయిలే, కానీ ఇక్కడ వెయిటింగ్లోనే కొంచెం వెయిటింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అది కూడా లైన్లో నిలబడి. ప్రస్తుతం మేమైతే ఎంట్రన్స్లోనే ఉన్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఎలా ఉందంటే సిస్టమేటిక్, ఒక 100 మందిని పంపిస్తే ఒక 100 మందిని బయటే ఉంచుతారన్నమాట. అలాంటిది మేము కూడా ప్రజెంట్ ఏంటంటే ఒక 10-15 లైన్లు ఉంటాయి. ఒక 100 మందిని పంపించిన తర్వాత మళ్ళీ ఒక 100 మందిని పంపిస్తారు. ఇక మాది దాదాపుగా లైన్లోనే గంటన్నర ఉన్నాము లైన్లో. ఇంకా ఏంటంటే సరదాగా ఆ లైన్లో ఉన్నప్పుడు టైంపాస్ కావడానికి ముందు మాకు పిల్లోడు కనపడ్డాడు అన్నమాట. చాలా సరదాగా ఉన్నాడు. సరదాగా ఉంటే ఆ పిల్లగాడితోనే మేము ఇంకా సరదాగా ఉంటూ ఆ దాంట్లో టైం స్పెండ్ చేసాము. ఇంకా నిదానంగా లైన్ కదులుతుందన్నమాట. ఇంకా మేము కూడా చిన్నగా లైన్ నుంచి ఒక లైన్గా మారుతున్నాం. ఇలా లైన్ నుంచి లైన్కి వెళ్ళడానికి దాదాపు గంటన్న టైం పట్టింది మాకు. చూశారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో. అంటే అరుణాచలం అంటే ఈ మధ్య చాలా ఫేమస్. బాగా సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ కావడం వలన ఎక్కువ శాతం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళ ప్రజలు ఉన్నారన్నమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎక్కువ. ఇక్కడ గుళ్ళకి, తమిళనాడు గుళ్ళకి సంబంధించిన ఎక్కువ ఫేమస్గా వాటిని ఫోకస్ చేసేది మాత్రం మన తెలుగు వాళ్ళే. నాకు ఇక్కడ కనపడిన వాళ్ళలో దాదాపుగా అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ గ్యాప్లో మేము ఒకసారి చిన్న సెల్ఫీ అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉన్నాం ఏందో. ఓకే. రజనీకాంత్ పర్సెంట్ మీకు చూపిస్తున్నాం కదా. ఇక్కడ మీకు 2 గుళ్ళు కనపడుతున్నాయి. చూశారు కదా. ఇక్కడ మీకు ఒక గుడి వెనకున్నది అతిపెద్ద గుడి అనమాట. మొత్తం 3 గుళ్ళు ఉన్నాయి. 3 గుళ్ళు కూడా మనకి ప్రతి ఒక్క గోపురం నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. పెద్ద ఇటు గుడి, మధ్యలో అసలైన గుడి, దాని తర్వాత ఇంకో గుడి ఉందన్నమాట. గుడి గోపురాలు మనకి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూస్తే గుడి గోపురం ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడేందో తమిళనాడులో గుళ్ళు ఒక దగ్గరనే 3-4 గుడి గోపురాలు ఉన్నాయన్నమాట. అది కూడా పెద్ద గోపురాలు, పెద్ద గుళ్ళు. సరే నేను కూడా స్టన్ అయిపోయినా అసలు ఏందని. ఇక మీకు ఇందాక చెప్పిన పిల్లగాడు మీకు చూపిస్తున్నాడు కదా, ఈ పిల్లగాడే ఇందాక మీకు చెప్పే కదా సరదాగా కొద్ది ఆ లైన్లో మాకు టైంపాస్ అయిందని. ఆ పిల్లగాడితోనే సరదాగా ఆడుకుంటూ సరదాగా ఉన్నామన్నమాట. బాగా అల్లరి చేస్తాడు. ఇంకా మేము గుడి లోపలికి వెళ్ళాలంటే ఇంకా 3 లైన్లు ఉన్నాయి. ఆ 3 లైన్లు దగ్గరికి వెళ్తే కానీ మేము ఇంకా వెళ్ళలేమన్నమాట. మా లైన్ నుంచి మీకు చూపించే విధంగా లైను స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ మనకి రైట్లో ఉన్న గోపురంలోకి వెళ్తారనమాట. అక్కడి నుంచే వెళ్ళాలి. అక్కడ మనకి ఏంటంటే చెకింగ్ ఉంటుంది. చెకింగ్ దగ్గర మన అన్నీ పరిశీలించిన తర్వాత మనకి ఏమన్నా అంటే మనకి డిటెక్టర్స్ అంటారు కదా, దాంట్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనకి అక్కడి నుంచి ఇక స్టార్ట్ అవుతుంది అన్నమాట.
ఫస్ట్ గుడి, సెకండ్ గుడి, థర్డ్ గుడి అనమాట. అలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ప్రజెంట్ అయితే మేము మధ్యలోనే ఉన్నాము. ఇంకా లైను అక్కడ నుంచి లోపలికి ఇంకా వెళ్ళలేదు. మధ్య దారిలో ఉన్నాము. మీకు లెఫ్ట్లో కనబడుతున్నారు కదా లైన్ అనమాట. అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఇదంతా కూడా మనకి కనపడేది మెయిన్ గుడి అనమాట. ఇక అవతల ఇంకో 2 గుళ్ళు కనపడుతున్నాయి మీకు. ఇక్కడ ఒక 2 గుళ్ళు. అసలు ఏ గుడి ఉందో ఎవరికి అర్థం కాదనమాట. అంత కన్ఫ్యూజన్గా ఉంది. కానీ తెలుసుకుంటే మాత్రం చాలా ఈజీయే. కానీ చాలా ఆత్మాధిక చాలా అనుభూతి కలుగుతుంది అనమాట వెళ్ళిన వాళ్ళకి. అసలుకి ఇన్ని గుళ్ళు, ఇక్కడ ఇంతమంది భక్తులు, చాలా ఫేమస్. ఇంకా మీకు అరుణాచలం అంటే తెలిసిన సంగతే. గిరి ప్రదక్షిణ అంటారు కదా, అది కూడా కార్యక్రమం ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే చాలామంది అంటే వాళ్ళకి వీలుని బట్టి ఉదయం పూట లేదా సాయంత్రం పూట చేస్తారు. అయితే మేమైతే ఉదయం పూట దేవుడి దర్శనానికి వచ్చాము అన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తుంది లైన్. ఈ లైన్లోంచి మనం ఆల్మోస్ట్ గుడి లోపలికి వచ్చేసాము. గుడి లోపలికి వచ్చిన తర్వాత ఏమైందంటే మనకు అది వాళ్ళు ఏంటంటే అక్కడ భక్తులకు సంబంధించి కొంతమందిని అలా పంపిస్తున్నారు. మేము ఇప్పుడు నేను గుడి లోపలికి వచ్చానన్నమాట. ఇక్కడ మీకు కొన్ని చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. మీకు రైట్ సైడ్లో ఒక పెద్ద విగ్రహం ఉంది. మరి ఆ విగ్రహం అది తమిళనాడుకి సంబంధించి, మరి అది ఏ దేవుడో ఏమో అర్థం కాలేదు. మహానంది అయితే మనకు అంతా తెలిసిందే. అంటే మనకి అరుణాచలం అంటే శివుడే, వేరే కాదు. అరుణాచలం అంటే మనకి అరుణాచలం అంటే మన దేవుడు శివుడు. ఇక ఇక్కడ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అనమాట ఇది. ఇంకోటి ఏంటంటే ఆశ్చర్యకరమని మీకు చూపెట్టేది, చాలా పురాతన కాలం నాటి బాయ్ అనమాట. అంటే ఆ కాలంలో వాడిన బాయ్ అది. చాలా లైటింగ్ కానీ ఇవి కానీ చాలా బాగున్నాయి. చాలా చల్లగా ఉంటుంది. లోపలైతే ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అసలుకి ఎప్పుడో పురాతన కాలం నాటిది. ఇక మేము ఏంటంటే మధ్యలో వీడియో తీయడం కుదరలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపెట్టేది దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చామన్నమాట. ఇది ఎక్కడో దర్శనం లోపలికి వెళ్ళిన మేము మళ్ళీ ఎక్కడికో బయటకు వచ్చాము. ఎక్కడ బయటికి వెళ్ళామో కూడా మాకు అర్థం కాలేదు. అందుకని చెప్పేసి ఒక దారి అంటూ వెళ్తున్నాము. ఆ దారి వెళ్తే ఎక్కడ దాకా వెళ్తుందా అని చెప్పేసి అలా అడుగుతూ వెళ్తున్నాము. చాలామంది మనకు తెలుగు వాళ్ళకైతే ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. తెలుగు మాట్లాడతారు, తెలుగు అర్థమవుతుంది, క్లారిటీగా చెప్తారు. అరుణాచలంలో మాత్రం ఎక్కడ ఎలాంటిది ఇబ్బంది పెట్టేది ఏం ఉండదు. చాలా స్పష్టంగా మంచిగా చెప్తారు. భక్తిపరంగా అక్కడ చాలా నమ్మకం ఎక్కువ. ప్రజెంట్గా మేమైతే ఇక్కడ నుంచి మేము ఏదైతే రూమ్ తీసుకున్నామో ఫస్ట్ గోపురం దగ్గర, ఆ గోపురంకి ఎదురుగా కొంచెం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మా రూమ్ ఉంటుంది. ఇప్పుడు మేము ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మేము మళ్ళీ యథావిధిగా ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట అరుణాచలంలో. ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఇప్పుడు ఏమంటున్నారు, ఒకప్పుడు రుద్రాక్షమాల ఫేమస్ అయితే ఇప్పుడు మనకి కరుంగలి మాల ఫేమస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కరుంగలి మాల కానీ అవి కానీ చాలా ఫేమస్. అలాంటి చాలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఓకే. ఇప్పుడు మీకు చూపించేది ఏ లైన్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే మనకి ఇప్పుడు ఫుడ్ కోసం వచ్చామన్నమాట. అంటే దాదాపుగా మనకి టైము 1 గంట అవుతుంది. 1 గంటకి టైంలోకి ఇక మనకి ఇక్కడ లైన్లో నిలబడాలన్నమాట. నిలబడితే ఇక్కడ మనకి లంచ్ టోకెన్ ఇస్తారు. ఇక్కడ ఒక సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఒక టోకెన్ ఇస్తారు. ఇక మేము మళ్ళొకసారి సెల్ఫీ టికెట్ చూపిద్దామని ఒక టికెట్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ ఇచ్చిన వాళ్ళ వరకే లోనికి పంపిస్తారు. ఓకే, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మన ఛానల్.